చలసాని శ్రీనివాస్ గారు. అమరావతికి సంబంధించి లేటెస్ట్‌గా దాదాపు 60,000 కోట్లతోటి అక్కడ శంకుస్థాపనలు ఇవన్నీ జరిగాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే ఒక సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరికింది. అమరావతికి డెవలప్‌మెంట్ దిశగా ముందరికెళ్తుంది. దీన్ని మీరెట్లా చూస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుదుట పడిందని భావించొచ్చా మనం? ఆర్థిక మన పరిస్థితి. ముందర పాజిటివ్‌గా ఏదైనా సరే లెట్ స్టార్ట్ విత్ పాజిటివ్ నోట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజున మీరు చాలా చూసుంటారు. ఏ రోజు ఒక్క స్టాండ్ నేను మార్చలేదు. హ్మ్. అమరావతి అద్భుత నగరంగా, హరిత నగరంగా, అంటే అల్పాదాయ వర్గ అన్ని వర్గాలు ఇప్పుడు అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా, అద్భుతమైన రాజధానిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక గొప్ప ప్రణాళిక ఇప్పుడు దేశంలోనే ఇప్పుడు ప్రపంచంలో కూడా ఇంత గొప్పగా 1,00,000 ఎకరాలతో వచ్చిన నగరాలు లేవండి నేను చెప్తున్నాను. ప్రణాళికతో ఉండే అద్భుతమైన నగరంగా విలసిల్లాలని, వర్ధిల్లాలని కోరుకుంటూ సమాంతరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చాపురం నుంచి హిందూపురం డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఏంటంటే స్టాండ్ మార్చలేదు. ఇవాళ ఒక పాజిటివ్ నోట్ నడుస్తుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నడుస్తుంది యాజ్ పర్ దట్ ఈస్ కన్సర్న్. మీరు కావాలంటే మీ విలేకరులు అక్కడ ఉన్నారు. విజయవాడలో కూడా మీ గమనించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కొంతమంది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వీరామ్మాలు గారు, చంద్రబాబు నాయుడు వీరు వ్యక్తిగత వీరామ్మాలు ఉంటారు. వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమరావతి రాజధానిగా మేము ఒప్పుకుంటున్నాము, సెంట్రల్‌లో ఉండాలి అని చెప్పేది. దాంతోపాటే ఈ రాజధాని ఇక్కడే ఉంటుందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ముమ్మారెడ్డి గారితో, రోజా గారితో, రామకృష్ణ రెడ్డి గారితో వందల మంది వేల ఆయనే కదా మాట్లాడిచ్చింది. నేను కాదు కదా! మాట మార్చింది ఎవరండి? ఆయనే కదా! మాట మార్చిన వ్యక్తి కనీసం దాని స్కేల్ డౌన్ కాదు. 40 40 అంతస్తుల భవనాలు అక్కర్లేదు అనేది ఆయన ప్రాతిపదిక అయితే యాక్సెప్ట్ చేస్తారు. అయితే అది చంద్రబాబు నాయుడు గారి ఐకానిక్ భవనాలు 70 అంతస్తులు ఎందుకంటే సింగపూర్ అండి అదేమన్నా? ఇంత భూభాగం ఉండి ఇంత అవసరానికి యాంపుల్ ల్యాండ్ ఉంది. హరితరా భవనాలు కట్టుకోవచ్చు. దిస్ డిఫరెంట్ ఇష్యూ. ఈయన మారిస్తే అభినందించేవాడిని కాదు. కక్ష సాధింపు వైఖరి చేశారు. కక్ష సాధింపు వైఖరి చేశాడు ఆయన. దీనివల్ల ప్రాధాన్యత కార్యక్రమాలు పక్కకు పోయి ఒక రాష్ట్రం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం దానివల్ల కాదు మిగతాది ఏదండి మిగతా స్కీమ్స్ ఏదో నవరత్నాల్లో కొన్ని అమలు చేశారు అబ్సల్యూట్ నేను డౌట్ ఇన్ దట్. కానీ ప్రాధాన్యతను మర్చిపోయాడు ఆయన. దానివల్ల వచ్చిన పరిస్థితి తిరిగి దాన్ని రైట్ ట్రాక్లో పెడతానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పినట్టు తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఈజ్ ఫ్యాక్ట్ అండి. తన వంతు తిప్పలు మానవ ప్రయత్నం ఎంతవరకు చేయాలో అంతవరకు మోడీ ఈవెంట్ తర్వాత కొద్దిగా ఊపు కూడా వచ్చినట్టుంది అక్కడ. మీరు మళ్ళీ అనవసరం నేను అనేది ఊపు వచ్చిన మాట వస్తుంది కానీ ఊపు రావాలని కోరుకున్నా కానీ ఆ మోడీ గారు ఇదిగో నేను ఇప్పుడు ఇస్తాను ఇది మీరు ఒకసారి దీంట్లో సరే మమతా మన ఈయన ఉమాభారతి గారి గురించి చెప్తాను మీరు ఎదురు కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకనో ఒక జలసియో ద్వేషం గౌరవ్ మోడీ గారికి వచ్చినట్టు అనిపించింది. ఇవాళ నిన్న కక్షాదింపు చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒక్క మాట మొత్తం రికార్డులో నేను కాదు నిన్నంతా సోషల్ మీడియాలో అదే కదా గొడవ. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట మాట్లాడలేదు. అదే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఏ అమరావతి క్యాహే ఒక ప్రణాళిక చేసేసుకుని అమరావతిని వాడుకుంటున్నాడు, అమరావతి పెట్టి దోసుకు తింటున్నాడని చెప్పింది గౌరవ ప్రధాని గారు కదా. నేను కాదు నాలుగు నా తాటిమట్ట నా నాలుగులా తాటిమట్టలో వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. సిద్ధాంతాల మీద ఉన్నాం. ఒక్క మాట కూడా మార్చుకోలేదు. మడమ తిప్పడం మాట తిప్పడం అనేది రాజకీయ నాయకులు ఎంత తాటిమట్టలని అనుకోవాలి. ఎందుకంటున్నానంటే అమరావతిని నిజంగా మోడీ గారు వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారు ఉండగా ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన డైరెక్ట్గా 1,500 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడానికి ముఖ్యమైన కారణం అమరావతి గుంటూరు ఇచ్చింది వేరే సంగతి అండి. తర్వాత కొన్ని మినహాయింపులు రావడానికి కానీ 35 మంది మంత్రులతో కూర్చోబెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం వెంకయ్యనాయుడు గారిని వాళ్ళు షెడ్లోకి పంపించారు. స్వర్ణ పంజంలోకి పంపించి 5 సంవత్సరాల తర్వాత స్వర్ణ భారతి ట్రస్ట్లోకి పంపించి షెడ్లో కూర్చోబెట్టారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు ఆ రోజు ఈ రోజు వరకు మోడీ గారి ప్రభుత్వం. నేను చెప్పిన తప్పైతే నన్ను నాతో అడగండి పవన్ గారు. నేను చెప్పింది కాదు ఇచ్చారని చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి మిగతా దాని నుంచి 2018లోనే లోన్స్ అప్రూవ్ చేసి తెచ్చుకుంటే మోకాలు అడ్డం పెట్టేశారు వీళ్ళు. వాళ్ళు రూపాయి ఇవ్వకుండా అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నించింది కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదండి. పోనే అది పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము 3 రాజధానులు అంటే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు సారాయి తక్కువ రేట్లకి వాళ్ళని గట్టిగా ఉద్యమం చేశారు. ఈర్రాజు గారిని ఒక ఆయన అన్నారు కదండి, తక్కువ రేటు సారాయి వాళ్ళని ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తారు పాపం. మొన్న 50 రూపాయలు చీప్ లిక్కర్ ఇస్తాం, మంచి లిక్కర్ ఇస్తాం, తాగండి, తాగి ఊగి సావండి, మీకు ఆరోగ్యశ్రీ ఉంటుంది అని పక్కన పెట్టండి. సరే ఆ మిగతా పక్కన పెట్టండి. ఆయన ఏమన్నాడు, తప్పేముంది 3 రాజధానులు అయితే మేము కూడా అధికారంలోకి వస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక దగ్గర 13 రాజధానులు పెట్టి తప్పేయండి మాట్లాడాడు ఆయన. వీళ్ళందరూ వాళ్ళ స్టేజీల మీద కూర్చుని అమరావతి మహిళలు రైతులు పోరాటం చేస్తుంటే అమరావతి మహిళల మీద దారుణంగా అవమానాలు పాలవుతుంటే పోలీసులు తీసుకెళ్ళి చేపట్టి లాక్కెళ్ళి తీసుకెళ్ళి లోపల పడేస్తూ ఉంటే
వాళ్ళని పట్టుకుని పెయిడ్ ఆర్టిస్ట్ అన్న వాళ్ళు నిన్న రాజ్య సత్కారాలు ఎమ్మెల్సీలు పొందుతారు. అక్కడున్న దళిత బహుజన బాలకోటకి ఆహ్వానం ఉండదు. మాలాంటి వాళ్ళకి ఆహ్వానం రాదని తెలిసి నాకు. ఎందుకంటే ఇంతకుముందు స్టేజీలో మోడీ గారు కాకుండా రైట్ సైడ్ ఇంకో స్టేజ్ చేశారు. మీ దగ్గర వీడియోలు చూడండి, రామచంద్ర అందరం నేను స్టేజ్ మీద కూర్చున్నా. ఆహ్వానం వచ్చింది, ధన్యవాదాలు. వాళ్ళు పిలపైన ఏం బాధపడలేదు. అది బాగుండాలని కోరుకున్నాను. ఎందుకంటే రోజుకో మాట, పూటకో మాట, గంటకో డ్యాన్స్ చేసే వాళ్ళతో అనవసరం. స్టేజ్ మీద ఎవరున్నారు నిన్న? అమరావతి ఎవడు రాజధాని అని చెప్తే దాన్ని పుస్తకావిష్యం వెళ్ళి రాయలసీమ వెళ్ళి నాకు ఇక్కడే రాజధాని, అమరావతి కొంతమందికి రాజధాని అని, ఉత్తరాంధ్ర వెళ్ళి నాకు ఇక్కడే రాజధాని, అమరావతి రాజధాని కాదని ఇంకా చాలా మాట్లాడి ఎవరికి రాజధాని కొంతమంది మాట్లాడిన అందరూ స్టేజ్ మీద ఉన్నారు. నేను మాట మార్చలేదు. వాళ్ళ అభిమానులు ఎంత బాధపడి నేను మాట మార్చలా. పైగా అదే ప్రపంచం మొత్తం అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరణ కావాలని కోరుకున్నాం. ఇవాళ ఏమి ఇచ్చారు చెప్పండి నాకు మోడీ గారు? కాదండి, మీ ఎరుకలో ఏమి ఇచ్చారు? నేను ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్య పేరు వదిలేండి, మళ్ళీ వాళ్ళకి రేపు పదవులు ఇబ్బంది పడతారు. నేను మాట్లాడతాం ఈయన 1వ తారీఖు నేను మాట్లాడతాం సంభవించింది. ఏమన్నా ఇస్తున్నారు ఈసారన్నా? నెత్తి మీద బూడిద మొహంలో మట్టి కొట్టిపోయారు లాస్ట్ టైము. ఆ యమునా నుగరలు కక్కి విషపు నీళ్ళు తాగితే చేయి పెట్టుకుంటే కాలిపోయేటట్టు ఉంటుందంట. అది చెప్పాను ఆ రోజు. కేసీఆర్ గారు ఏమైపోతారని గుండె గుల్లబడబా కొట్టుకుంది. ఆయనకి ఇచ్చేస్తే పక్క రాష్ట్రం వాళ్ళు ఏదైనా చేస్తారనుకుంటారని అలాంటి నీళ్లు తీసుకొచ్చారు. ఈసారి ఏమైనా జరుగుతుందని ఆ విజ్ఞుడు పెద్దలైన ఐ రెస్పెక్ట్ హిమ్, అదర్ ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్. సరే, ఎవరో ఒకళ్ళు మా బాస్ ఏదో మాట్లాడారు, ఏదో ఆశ్వాసన అయితే వస్తుంది. పాత ఉన్న 15 కోట్లు మేము గ్రాంట్కి ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పడుతుంది, దానికి రూపాయలు అనౌన్స్మెంట్ చేస్తే మనకు సహజంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎలాగో పెట్టాలి కదండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పెడుతున్నారు, దానికి పెడుతున్నా ఒక మాట అని చెప్తే పొరుగు దక్కుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. నేను చాలా చూస్తాను, 2-3 సార్లు చూశాను. ఈయన మాట్లాడతారు, అది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు. సున్నా. ఏం ఇచ్చారండి ఆయన? నేను అడుగుతున్నాను, 6,600 బస్సులు పెట్టి దివ్యమంగళ స్వరూపాన్ని చూపించడానికి ఏమి ఇచ్చారని చెప్పి రాష్ట్రం చాలా జిల్లాల నుంచి మండుటెండలు ఒక పక్కన బయటికి వెళ్ళొద్దురా బాబు, వడదెబ్బ కూడా చచ్చిపోతారని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంటే మీరు ఎక్కడెక్కడి నుంచి బస్సులు పెట్టి, స్కూల్ బస్సులు, ఏసీ బస్సులు అయ్యి, పాత బస్సులు, డొక్కు బస్సులు, మంచి బస్సులు అన్నీ వేసుకుని మీరు మిట్ట మధ్యాహ్నం పాటు జనాలను తీసుకొచ్చి మధ్యలో వైద్య సహాయక, నేను చెప్తాను చూడండి, వైద్య సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిందే. వడదెబ్బ కొట్టిన వాళ్ళు మందిలో ఉంటారు కదండి బస్సులో చాలామంది, వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆర్జీలు ఇచ్చి ఇవ్వాల్సిందే. తీసుకొచ్చి సభలో కూర్చోబెడితే మాడిపోయి ఉంటే వాళ్ళ నెత్తి మీద ఒక ఆమ్లెట్ కొట్టాడు గౌరవ ప్రధానమంత్రి గారు. ఒక ఆమ్లెట్ కొట్టారు. చంద్రబాబు నాయుడు గుజరాతీ బిస్కెట్ ఇచ్చారు. అదే మేము గుజరాత్లో ఉండగా మన మధ్యలో తిట్ని నీ కుటుంబాలను ఏమైపోయింది తెలియదు. అది గుజరాతీ బిస్కెట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్లు అంటే ఒక కాఫ్లెట్ ఒకటి ఇచ్చారు. ఇది ఇచ్చి ఈ 3 వేసేసి బంది కొట్టుకుని అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైన పోర్టులు ఓపెన్ చేయడానికి, ఆదాని గారి పోర్టు ఓపెన్ చేయడం, జాతికి అంకితం చేయడానికి వెళ్ళి చాలా అద్భుతంగా శ్రీధర్ గారితో కలిపి మనందరం చూస్తే ఇంకోళ్ళు కుళ్ళుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుని వచ్చారు. ఇంకో చోటకెళ్ళి ఇంకో అభివృద్ధి కార్యక్రమం పెట్టారు. ఇవాళ జరిగే అమరావతి జరిగే మీరు 50,000 40,000 కోట్లలో నేను చెప్తున్నా అండి, 1,200 కోట్ల రూపాయలు ఈ గ్రాంట్, అదో లెక్కే కాదు, 20,000 కోట్లు పెట్టుకున్న దాంట్లో తప్ప కేంద్ర ప్రభుత్వం దాంట్లో లేదు. రాష్ట్ర ప్రభుత్వం తనది సిఆర్డీఏ డబ్బులు, సెల్ఫ్ ఫైనాన్స్డ్, అది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కట్టలేకపోతే విదేశీ బ్యాంకుల నిధులని కేంద్ర ప్రభుత్వం కట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే అధికారం ఉంది. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే నేను ఇంకోటి అడుగుతాను, గౌరవనీయుల అధ్యక్షురాలు ఆవిడ ఎక్కడున్నారో తెలియదు నాకు, నిన్న కనపడలేదు నాకు. మొన్న గౌరవనీయులు శ్రీమతి నందమూరి పురంధేశ్వర్ గారు ఆవిడ ఎక్కడున్నారు నాకు తెలియదు. మీకు కనపడ్డారా? రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎంపీలు అందరూ ఎక్కారంటే కొంతమంది ఎక్కొచ్చు, డిఫరెంట్ ఇష్యూ. రెండోది ఆవిడ ఏం చెప్పారు, ఫస్ట్ ఇచ్చిన 15 లాస్ట్ ఇయర్ బడ్జెట్లో నేను చెప్పింది దయచేసి ఆలకించండి. 15,000 కోట్లు మేము ఇస్తున్నాం, సాయం చేస్తున్నాం, ఇలాగే 4 సంవత్సరాలు చేస్తే చాలండి 60,000 కోట్లు, ఇది ఎప్పుడో చేయాలి 2017 అనిపిస్తే ఆవిడ ఏం చేశారు, వెంటనే రాజమండ్రి వెళ్ళి ఆ కుండల షాప్కి వెళ్ళి షాపింగ్ చేసి ఆయన రమేష్ గారు అందరూ కుండలు తీసుకొచ్చి టప కుండల బద్దలు కొట్టారు. ఏంటని ఆశ్చర్యపోయాను. ఇది సాయమే, ఇది గ్రాంటే, అప్పున్నాడు ఎవడు రమ్మనండి, మొత్తం అంతా మేము సాయం చేస్తామని కుండల బద్దలు కొట్టారు. తీరా చూస్తే అది అప్పని తేలగానే ఇప్పుడు ఇవాళ వరకు దాని మీద మాట్లాడకుండా గాయపోయారు. భూతద్దాలు పెట్టి ఎతికిన ఈ విషయం మాట్లాడతాను కనపట్లేదు. ₹1 నేను చెప్పింది పవన్ గారు. నేను ఓవరాల్గా చూస్తుంటే అమరావతి ఒక మెటీరియలైజ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అక్కడ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎఫ్ఆర్బిఎంకి ఇచ్చేసింది, ఏం చేయాలి అనుకున్న సహాయం రావట్లేదు. అసలు ₹1 బూడిద కొట్టి వెళ్ళిపోయి నెత్తి మీద ఆమ్లెట్ చాక్లెట్ బిస్కెట్ ఇచ్చిపోయిన ఆయన గురించి ఎందుకంటే మాడతాం జలసి.
నేను అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. వాళ్ళ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు హోదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. నిన్న చంద్రబాబు నాయుడు స్టేజ్ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాట్లాడారు. మోడీ గారి నోట్లోంచి ఏమైనా వచ్చిందండి? ఆ మార్వాడి గారి ఫ్యాక్టరీ ఏదైతే మిట్ల గారి గురించి ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటారు, ఇవాళ మోడీ గారు నోటమ్మడి నుంచి రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 మేము ఇవ్వలేదు, మిగతా చోట్ల ప్యాకెట్ ఇచ్చి వాళ్ళ విలువలో 50,000 కోట్లు ఇవ్వాలి, నేను 25,000 కోట్లు ఇస్తాను, రాయలసీమ ఉత్తరాంధ్ర కూడా దేశంలో భాగమే, ఆంధ్రప్రదేశ్లో భాగమే ఒక్క మాట వచ్చిందా? పోలవరం గురించి పచ్చి అబద్ధాలు చెప్పారు ఆయన. పోలవరం బడ్జెట్లో నేను చెప్తున్నానని నిన్న ఏం మాట్లాడతారు? సభ దేనికి పెట్టారు? అమరావతి గురించి మాట్లాడితే పోలవరం 3 సాల్ మే మీరు పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ చేసేస్తా. ఇవాళ నేను ఉమాభారతి గారు నమస్కారం పెడుతున్నా, ఇవాళ శాల్యూట్ చేస్తున్నా. ఆవిడకి పూలగొత్తించి వచ్చాను. మీరు చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆవిడ లెటర్ రాసింది. మీరు మోసం చేయబోతున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్టు లెటర్ రాసిన జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న, కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్న ఆవిడ రాసి నేను చెప్తున్నాను. ఇవాళ పోలవరాన్ని నిన్న కాక బడ్జెట్లో దాన్ని తడికొట్టేసి గొంతు కోసినట్టు నేను చెప్పింది అక్షర సత్యం. 35 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా? ఒంటి సిగ్గు శరం లేదా అని ప్రజలు రేపొద్దుడితే సమాధానం చెప్పాలి. నేను 35 మంది, ఒక ఎంపీ ఖాళీగా ఉంది, 35 మంది ఎంపీలకి అందరికీ లేఖలు పంపిస్తే 2 ఎంపీలు స్పందించారు. ధన్యవాదాలు. ఎంతో కొంత స్థాయిలో మీరు ఎందుకండి వెళ్ళి తాబేదారులుగా పనిచేయడానికి అని ప్రజలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పాలి. చిన్న సవరణ చేయించమని చెప్తే నిన్న మోడీ గారు సభలో అనౌన్స్ చేస్తారని చూశాను. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాను. నన్ను సభలు పెట్టాను. నేను జేడి లక్ష్మణ్ గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు రాష్ట్రం అంతా తిరిగాం. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సభలు పెట్టాను. మిమ్మల్ని రిక్వెస్ట్ మీ అందరూ లెటర్లు రాశాను. దిక్కుమాలిన బడ్జెట్లో పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ చేసేసాము అని సిగ్గు లేకుండా బడ్జెట్లో పెడితే ఆ రోజు ఇచ్చిన హామీని తిరిగి కాలరాయించి వేస్తే అది కూడా దొంగ లెక్కలేస్తాం. 36 తర్వాత 38 అంకి 37 ఎక్కడికి వెళ్ళి రాదు, 37 రాదనుకుంటా వాళ్ళకి. అదో బడ్జెట్ చేస్తే చిన్న అమెండ్మెంట్ పెట్టండి. బీజేపీ వాళ్ళు 100 అమెండ్మెంట్ పెట్టారు. దాన్ని బతుకుతాం, రేపు పొద్దున బతుకుతాం అంటే దాని గురించి ఒక్క మాట కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తే మీరందరూ పక్కన గౌరవ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు మీరు ఉండగానే, మీరు క్యాబినెట్ మంత్రి, మిగతా వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్, మీరు క్యాబినెట్ మంత్రిగా ఉండగానే ఈ నిర్ణయం జరిగిందంట. నిజమేనా? జాతికి క్షమాపణ చెప్పడం కాదు, ద్రోహం చేసినట్టే మీరు అలా ఉంటే. మిగతాకి ఉంది కేంద్ర మంత్రులు దేనికండి? ఇవాళ పోలవరం గురించి లేదు, అలాగే అక్కడ ఏది రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడట్లేదు. ఇవాళ అమరావతికి ఇస్తున్నాం, మేము సాయం చేస్తున్నాం, 60,000 కోట్లు మేము ఎంత ఇవ్వగలుగుతాం అని చెప్పి మాకు మాట్లాడలేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టాలి. ఇవాళ కానీ అద్భుతమైన పాజిటివ్ నోట్ మాత్రం క్వాంటమ్ ఏదైతే సంస్థ కంప్యూటర్స్ వస్తుందో వెరీ పాజిటివ్ నోట్ అండి. మనం ఏదైతే Y2Kని హైదరాబాద్ని ఎలాగ అందుకున్నామో ఇవాళ ఫ్యూచర్ ఏదైతే ఉందో క్లౌడ్ మన స్టోరేజ్ ఏదైతే ఆదానిగా డేటా సెంటర్లు అనుకున్నారో ఇవాళ అమరావతి గొప్ప రాజధానిగా ఉండాలంటే సమాంతరంగా మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేస్తా. అక్కడ ఈ భవనాలతోనే కాదండి, ఉపాధి వస్తేనే అక్కడ డెవలప్ అవుతుంది. నేను ఉపాధి కేంద్రాలు ఏర్పరచాలంటున్నాను. అవి విద్యా కేంద్రాలు వస్తున్నాయి. దాని మీద క్వాంటమ్ అనేది ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ లేకపోయినా దాన్ని అసోసియేటెడ్గా యాన్సిలరీస్గా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వస్తే ఖచ్చితంగా మొత్తం ఇక్కడ పెట్టుకోవాలి. దీన్ని చట్టబద్ధంగా అంటే గతంలో దీన్ని అమరావతిగా రాజధానిగా శంకుస్థాపన జరిగిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ వచ్చాక 3 రాజధానులు, ఇలాంటి సమస్య భవిష్యత్తులో ఉండదు కదా ఇంకా అమరావతికి? జనం విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. కానీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇంకా విష ప్రచారం చేస్తారు. నిన్న రాఫ్ట్ ఫౌండేషన్ ఇస్తే ఫుటింగ్స్ వస్తే వర్షం పడితే దాంట్లో కొన్ని ఉంటాయి. దాన్ని మీరు చూపించి మునిగిపోయిన అమరావతిని ఇంకా ద్వేషం ఎందుకండి? నాకు అర్థం కాదు. బొత్సగారు శ్మశానం కింద మీరు అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇవాళ మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా. ఒకళ్ళేమో దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఇవాళ మా కర్మ దౌర్భాగ్యం ఏంటంటే సోషల్ మీడియాలోనండి, మేజర్ మీడియాలో కూడా మేము నొక్కకపోయినా అఘోరి గారి ప్రేమ కథ అంటాం. మరి కొన్ని సోషల్ మీడియా అందరూ డ్యూ రెస్పెక్ట్ అందరినీ అంటే అఘోరి గారి ప్రేమ కథ మీద ఇంటర్వ్యూలు. మా కర్మ దౌర్భాగ్యం ఏంటి సార్? మా మీద ఎలా పడేస్తారు? మేజర్ ఛానల్స్ కూడా దువ్వాడ శ్రీవాణి గారితో ఇంటర్వ్యూ చేసుకోమనండి. అది మేజర్ ఇంపాక్ట్ అండి ఈ రాష్ట్రం మీద. నాకు అర్థమే అవ్వట్లేదండి. ఆ అఘోరి గారు ఎక్కడికి వెళ్తే ఏంటి? అప్పుడు 2 నెలలు ఊపేశారా రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలని? వాళ్ళ ప్రేమ కథ ఏంటి? తెలంగాణ అబ్బాయి అఘోరితో ఆంధ్ర అమ్మాయి కర్మ దౌర్భాగ్యం అండి. ఏందండి ఇది టైటిల్స్? నాకు అర్థం కాదు. రాష్ట్రం మీద ముఖ్య సమస్య మీద మేము మాట్లాడుతూ ఉంటే కనీసం పోలవరం మీద ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇలా జరుగుతుంది, ఉపాధి లేదని ఇంకొక అంతిమంగా ఒకటి అడుగుతూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ నడుస్తుంది కొన్ని విషయాలు. అమరావతి విషయంలో కూడా అమరావతి రాజధానిగా నేను ఆ వైకాపా బ్యాచ్ కూడా చెప్తున్నాను, తెలుగుదేశం బ్యాచ్ కూడా చెప్తున్నా. జనసేన గురించి, జనసేన ఆల్రెడీ బీజేపీతో మమేకం అయిపోయింది కాబట్టి రెస్పెక్టెడ్ కళ్యాణ్ బాబు గారి గురించి మాట్లాడాను. ఎందుకంటే స్టాండ్స్ ఆయనే అమరావతి గురించి ఏం మాట్లాడారో, పోలవరం గురించి ఏం మాట్లాడారో బాగా తెలుసు. అందుకని ఆయన మారాలని కోరుకున్నాను. ఎంతటి మనిషి, ఎంత గొప్ప మనిషి, ఇలాగా ఎందుకు మారిపోయారో, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడే మనిషి, ఉత్తరాది అహంకారం గురించి మాట్లాడే మనిషి, అలాగే భావితరాలు దెబ్బతినిపోతున్నాయి, ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్డు లేని మనిషి చాక్లెట్తో సరిపెట్టుకున్నారంటే అది వేరే సంగతి, కాఫ్లెట్.
ఆయన గురించి మాట్లాడండి. నేను అడుగుతాను వీళ్ళ అభిమానులు ఇద్దరు అని అడుగుతున్నాను. మీరు కొంచెం భూమి మీద ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ సమస్య అవతల జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు ప్రచారం కదా! ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఇవాళ ముగ్గురు నాయకులు ఏకం అవ్వాల్సిన పరిస్థితిని పక్కన పడేసి, కేంద్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెడతా ఉంటే కనీసం మాట్లాడమనండి. హక్కులు అడిగి తెచ్చుకోమనండి, పోరాడమనండి, లేదా సంయమనంతో చేయండి, చాకచక్యం తెచ్చుకోమనండి. అది రావట్లేదు. ఎప్పుడు మా నాయకుడు గొప్ప, వాళ్ళ పార్టీ కూడా ఎవరో వైకాపా కూడా మా నాయకుడు గొప్ప, ఎంత బాగా చేశాడు. అంతిమంగా ముగించే ముందు ఒకటి అడుగుతున్నానండి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా అడుగుతున్నారు. చర్చ చేసే దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే ఇక్కడ రమ్మండి, ఎక్కడికి రమ్మనండి, మీ ఆధారాలతో రండి. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ విభాజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2014లో 1500 కోట్ల లోపు ఉంటే, మే 30వ తారీఖున అనుకుంటా ఆయన దిగిపోయింది. 2019లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1500 కోట్ల రూపాయల లోపు మాత్రమే ఉన్నాయి. బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ పురంధేశ్వరి గారు లేఖ ఇచ్చితే గవర్నమెంట్ ఇచ్చింది. మోడీ గారు కూడా అదే చెప్పారు కదా, చంద్రబాబు గారిని చూసి ఐటీ ఇవన్నీ. అదే హైదరాబాద్ అండి. అలాగే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, యువనేత కోడిగుడ్ల అమర్నాథ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ దూసేస్తారనుకుంటే ఆయన దిగిపోయినట్టు కూడా బేస్ 2500 కోట్ల లోపంట. ఇవాళ తెలంగాణలో 3 లక్షల కోట్ల రూపాయలు, పక్కన రాష్ట్రాలు 4,05,000 కోట్లు, ఇవన్నీ పక్కన పెట్టిన ఒరిస్సా అంటే మనం ఏమనుకుంటాం, వెనకబడిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కంటే 80% ఎక్కువగా బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఒరిస్సా రాష్ట్రం నుంచి. ఎక్కడో ఉత్తరాఖండ్ ఎంత ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండే. సిగ్గు చేయటండి ఈ పాలకులు ఎవరైతే నాకేంటండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళ నుంచి చేసింది సాఫ్ట్వేర్ రంగంలో. తెలుగు వాళ్ళు ఎక్కడికెళ్ళా సిఆర్టీలో తెలుగు వాళ్ళు కనపడతారు. తెలుగు వాళ్ళు ఆంధ్ర కోస్తా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, లేదా బొంబాయిలో ఉన్నారు, గురుగావ్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారే. అక్కడ సొంతంలో ఎందుకు చేయలేకపోతున్నారు? రెండో విషయం, ఇవాళ గుజరాత్కి పట్టుకెళ్ళిపోయిన 100%. ఒక్క మాట నేను ఎక్స్పెక్ట్ చేశానంటే కొంచెం మానవత్వం ఉంటుందని అనుకున్నాను గౌరవ ప్రధానమంత్రి గారికి. గుజరాతీ నేను మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన 100% రైతులు గుజరాతీకి ఏమీ లేకుండా అడ్డంగా తరలించుకెళ్ళిపోయి, కనీసం ఒక 15 ఏళ్ళు నేను ఇక్కడ ఇస్తాను, ఇక్కడ ఉద్యోగాలు 10-15 లక్షల మంది యువత. దయచేసి కళ్యాణ్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అభిమానులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అభిమానులకు నేను వ్యతిరేకంగా మాట్లాడుకోమనండి. నేను మాట్లాడాను ఆలోచించుకోమనండి. 10-15 లక్షల మంది యువత ఇన్సెంటివ్స్ వస్తే ఇండస్ట్రియలిస్టులుగా తయారవుతారు. ఆ గుజరాతీ మార్వాడీల గారి కంపెనీల మీద ఇంకోళ్ళ దగ్గర, వాళ్ళ గుమస్తాల దగ్గర జీవితం అంతా ఎళ్ళబచ్చాల్సిన పని లేదు, వాళ్ళ పొల్యూషన్స్. అట్లాంటిది ఆ రాయితీలు ఇస్తే వీళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు కదా. ఎందుకు నిన్న ఒక్క మాట ఎందుకు అడగలేకపోయారని అడుగుతున్నాను. అసెంబ్లీలో పక్కన పెట్టిన నిన్న కనీసం సభలో భజన చిడత భజన చేసి మిగతా భజన చేయొచ్చు. ఒక్క మాట నేను రిక్వెస్ట్ చేయమన్నా గల్ల పట్టుకోమంటలేదు కదా. ఒక్క మాట అడగడానికి కూడా నోరు రాలేదంటే భావితరాల పట్ల ఆకాంక్షలు ఏదో వచ్చింది, ఏదో నిన్న ఎవరు చెప్తున్నారు డైకిన్ వచ్చింది అని వీళ్ళు, అదేదో వచ్చింది నాడు. అస్సాంలో వచ్చింది 40, బీహార్లో వచ్చింది 500. రాష్ట్రం రాకుండా పోవు కదండి. వాళ్ళు మన దగ్గర క్యూలో రావాలి. మన దావోస్ వెళ్తే గుండు 0. తర్వాత మన దగ్గరికి వెళ్ళి వాళ్ళు రావాలి, రాయితీలు ఇవ్వమండి. మన దగ్గర క్యూలో ఎక్కడి నుంచి గుజరాత్ వరకు క్యూలో ఉంటారు, విజయవాడ నుంచి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్, కేంద్రాన్ని నిలదీయండి. మోడీ గారు ఇచ్చింది మనకి చాక్లెట్, ఆమ్లెట్, బిస్కట్టు, అంతకుమించి లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఒక పాజిటివ్ అమరావతి బాగుండాలనుకో, నేను మాట మార్చలేదండి. వీళ్ళు మాట్లాడేవాళ్ళు మాటలు మార్చిన వాళ్ళని సంకలు ఎక్కించుకుని డాన్స్ చేయించారు. అమరావతి మహిళలను ఎంత త్యాగం చేసిన రైతులని ఎంత త్యాగం హ్యాట్సాప్ చెప్పాలండి. వాళ్ళు అవమానించిన వాళ్ళని ఎత్తిమే పెట్టుకుని డాన్స్ చేయించారు. అబ్సల్యూట్లీ. బట్ అమరావతి బాగా ఉండాలని దయచేసి ఇవాళ కూడా ఇంక విషయం మిగతా వాళ్ళని చిమ్మొద్దని, కాకపోతే పారదర్శకంగా నగర నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు ఇంతకుముందు మేము కోరాం. అది వ్యతిరేకం కాదు. మేము పారదర్శకంగా మేము రిపోర్ట్ ఇచ్చాం కదా, మీకు తెలుసు కదా. దేశం మొత్తం మీద 30 మంది రిపోర్ట్ ఇచ్చింది మేమని ఆ రోజు కమిషన్గా చెప్పారు కదా, 30 మంది నిపుణులతో. పారదర్శకంగా అన్ని వర్గాలు, అంటే మధ్యతరగతి వర్గాలు, అల్పాదాయ వర్గాలు, సింపుల్ ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి సబ్సిడీతో ఇస్తారు, అందరూ ఉండే నివాసం కదా. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ప్రతి జిల్లా వాళ్ళు అక్కడ ఇంకా భూభాగం తీసుకుంటున్నారు కదా. తలొక్కళ్ళకి 150 గజాలు తక్కువ, ఎంత 4-5 కొనుక్కునే వాళ్ళు ఉంటారు. రాజధాని నాది అనే ఫీల్ రావాలని అందరికీ నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు తీసుకున్నారు కదా 44 ఎకరాలు విమానాశ్రయం పక్కన, ఒక 150 గజాలు అంతా డెవలప్ 100 గజాలు కొనుక్కునే వాళ్ళ స్థాయిలో చిన్న ఇల్లు. మరి అప్పుడు కొనుక్కోమనండి. 4,000 పెట్టి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎంప్లాయీస్ దగ్గర నుంచి. అందరూ మై క్యాపిటల్, అన్ని వర్గాల నివాసం ఉండే క్యాపిటల్గా చేయాలని చెప్పి నేను అభివర్ణిస్తూ అది వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.